అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ వేణు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, మీ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందా? ఈసారి ఉండే స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఎంఎన్ఆర్ పోలింగ్ కూడా 10 నిమిషాల క్రితమే మొదలైంది. ఇక పట్టభద్రులే ఓటర్లుగా ఉండడంతో 8 గంటల నుంచే కూడా ప్రస్తుతం క్యూలైన్ల వద్దకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి పట్టభద్రుల ఓటర్లు ఎక్కువ ఉన్నారు. అందులో 1,73,000 ఓట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాయి. అందులోనూ పురుషుల ఓట్లే 1,06,000 పైగా ఉండగా 63,000 పైగా ఓట్లు మహిళలకు ఉండడం జరిగింది. అయితే 227 పోలింగ్ కేంద్రాల లోపల ఇదంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ప్రతి పోలింగ్ బూత్కి యావరేజ్గా 800 మంది ఓటర్లు ఉండడంతో ఉదయం 8 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం వరకే పోలింగ్ ముగుస్తున్నందుకు కూడా ఎన్నికల అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఈసారి 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యం లోపల జంబో బ్యాలెట్ పేపర్ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రిఫరెన్షియల్ ఓటింగ్ పైన కూడా ఈసారి అధికారులు పట్టభద్రుల ఓటర్లకు అవగాహన కూడా కల్పించారు. ఎందుకంటే గతం లోపల దాదాపు 6% ఓట్లు ఇలా పట్టభద్రుల ఓటర్లు ఓటింగ్ సరిగా వేయకపోవడంతో అవన్నీ కూడా రిజెక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి పరిస్థితి రావద్దంటూ కూడా ఈసారి ఎన్నికల అధికారులు వాళ్ళకి కూడా కొంత అవగాహన కూడా కల్పించడం జరిగింది. ప్రస్తుతానికి మనం వరంగల్ జిల్లాలోని వర్ధనపేటకు సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్ లోపల ఉన్నాము. చూడొచ్చు, ఉదయం నుంచే కూడా పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే క్యూ కడుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే వరంగల్లో ఈసారి 2 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా వరంగల్కు చెందిన వారు కావడంతో ఈసారి పోటాపోటీగా ప్రచారాలు కూడా జరిగినాయి. గతంలో ఎన్నడూ కూడా పట్టభద్రుల ఎన్నికలకు జరగనంతటువంటి హోరాహోరీ ప్రచారం ఈసారి జరిగిందనే చెప్పుకోవచ్చు. అందులోనూ బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఇద్దరు కూడా వరంగల్ టౌన్కు చెందిన వారు కావడంతో ఈసారి ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి కూడా కేంద్రీకరించడం. దాంతో పాటు కూడా ఇక్కడ ఓటర్లు కూడా ఎక్కువ ఉండడంతో తమ గెలుపు అవకాశాలు వరంగల్లో సత్తా చాటితే చాలు, దాదాపు 1,00,000కు పైగా ఓట్లు ఇక్కడే మొదటి ప్రాంతం వస్తే గెలుపు అనేది సునాయాసమైనటువంటి భావన ఉన్న నేపథ్యం లోపల హోరాహోరీ ప్రచారాలు జరిగాయి. దాంతో పాటుగా ఈసారి ప్రలోభాల పర్వం కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి కూడా పూర్తిగా ప్రలోభాల పర్వం కూడా కొనసాగింది. అంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల కంటే మించి కూడా వాడి వేడిగా ఈసారి ప్రచారం కూడా కొనసాగింది. ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా అటు సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలంటూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా ఈసారి ఎంపీ ఎన్నికల్లో తమ హవా నడిచింది. పట్టభద్రుల ఎన్నికల్లో కూడా గెలవాలంటూ బీజేపీ, అదేవిధంగా అధికారంలో ఉన్నాము తామే ఈ యొక్క సీటును కైవసం చేసుకుంటూ కాంగ్రెస్, ఇలా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కూడా కొంత ఓటింగ్ శాతం కూడా ఈసారి పెరిగే అవకాశం ఉంటే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా 4 గంటలకు ఓటింగ్ ముగిసిన తర్వాత, ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు కావడంతో వాటన్నిటిని స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు కూడా ప్రధానంగా పోలీస్ శాఖ కూడా పూర్తి బందోబస్తు కొనసాగిస్తుంది. ఇక పోలింగ్ సెంటర్ల వద్ద ఉదయం 6 గంటల నుంచి దాదాపు సాయంత్రం 6 గంటల వరకు, అంటే ఇక్కడ నుంచి బ్యాలెట్ పేపర్లన్నీ బయటికి వెళ్లే వరకు కూడా 144 సెక్షన్ కూడా అమలు చేస్తూ ఎటువంటి అల్లర్లు జరగకుండా అయితే పోలీసులు కట్టుదిన భద్రత కొనసాగుతుంది. మొత్తానికి పట్టభద్రుల ఓటర్లు ఈసారి భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో కూడా అదే విధంగా కూడా ప్రస్తుతం పోలింగ్ సెంటర్ వద్ద కూడా అదే క్యూ అయితే కనిపిస్తూ ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ వేణు.